హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హరియాలి ఎగ్ పులావ్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్: పుదీనా, కొత్తిమీర, పెరుగు, టొమాటోస్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, చెక్క, లవంగ, షాజీరా, చికెన్ మసాలా ప్యాకెట్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వేయించుకుందాం ఫ్రెండ్స్. నేను ముందే ఎగ్ బాయిల్ చేసుకుంటున్నా. మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని మీరు కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి ముందే. నేను 6 ఎగ్స్ వేసుకున్నా. రైస్ కూడా నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. 2 గ్లాస్ రైస్ ముందే నానబెట్టుకున్నా. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌన్ కలర్గా వస్తుంది. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్గా రావాలి. ఇది తీసి నేను మిక్సీ పట్టుకుంటా. పేస్ట్ లాగా కొంచెం కోట్స్ లాగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి ఆనియన్స్. ఇది మిక్సీ ఎందుకు పట్టుకుంటున్నా అంటే, ఇది మిక్సీ పట్టి వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, జ్యూసీ లాగా అని వేస్తున్నా. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవే తీసుకెళ్తాను ఇప్పుడు. ఇంకా కలుపుకోవటానికి కూడా అవసరం ఉండదు, దీంతోనే బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటున్నా. మిక్సీ పట్టి నేను చూపిస్తాను. మిక్సీలో కొన్ని వేసుకుంటున్నా, కొన్ని పక్కకు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మిల్ మేకర్ మసాలా కర్రీ కోసం అది కూడా చూపిస్తాను నేను. ఈ ఆనియన్స్లోనే కొన్ని ఏమో దీని రైస్లోకి, కొన్ని ఏమో మసాలా మిల్ మేకర్లో కర్రీలోకి చూద్దాం. ఆనియన్ మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే పర్వాలేదు. మిక్సీ పట్టేసరికి ఇంకా కొంచెం అయ్యింది. అప్పుడు దాకా అదే ప్యాన్లో ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దీంట్లోనే పసుపు, సాల్ట్, కారం వేసుకుంటున్నా. పసుపు, కారం, కొంచెం ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా. బాగా కింద ఉంది పుదీనా. శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకుంటున్నా. మిక్సీ పట్టి తెచ్చుకుంటా. కొంచెం ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. పక్కకు తీసుకుందాం. ఇదే ప్యాన్లో చెక్క, లవంగ, షాజీరా వేసుకుందాం. ఇప్పుడు టమాటోస్, పచ్చిమిర్చి, ఇది కొంచెం సాఫ్ట్ అయ్యాక పట్టుకున్నాం కదా మిక్సీలో ఆనియన్ పేస్ట్, అది కూడా వేసుకుందాం. ముందు అల్లం పేస్ట్ వేసి, ముందు అల్లం పేస్ట్ వేయాల్సింది ఫ్రెండ్స్. నేను మర్చిపోయి టమాటోస్ వేస్తున్నా. ఇప్పుడు వేస్తున్నా అల్లం పేస్ట్. ఆయిల్ హీట్ అవ్వగానే అది వేయాల్సింది మర్చిపోయినా. ఇప్పుడు వేస్తే కొంచెం బాగా వేగిద్ది. మిల్ మేకర్ కర్రీ కోసం బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటున్నా. ఇది కొద్దిసేపు ఇందులో ఉన్న తర్వాత కర్రీ చేసుకుందాం.
బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం పేస్ట్ చేసాం కదా, బాగా ఫ్రై అవ్వాలి ఇది. బాగా ఫ్రై అయింది మసాలా. ఇప్పుడు మనం పట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం, పులావ్కి సరిపడా. ఇప్పుడు ధనియాక పౌడర్ వేసుకుందాం. కొంచెం లైట్గా కారం వేసుకుందాం, ఎక్కువ కాకుండా. ఇది హరియాలి పులావ్ కదా, మళ్ళీ కలర్ వేరేగా తిరిగిద్ది. పెరుగు వేసుకుంటున్నా. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నూనె బాగా పైకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా ఆయిల్ పైకి రావాలి. వాటర్ వేసుకుంటున్నా నేను. ఇప్పుడు వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి వాటర్. ఇప్పుడు ఆనియన్ పట్టుకున్నాం కదా పేస్ట్, ఇది వేసుకుంటున్నాం. ఇది ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనము, ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేసుకున్నా, హీట్ అవుతుంది. అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకున్నా, పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నా. ఇందాక ఆనియన్స్ పక్కకు తీసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నవి, అది ఇంతకుముందు మిక్సీలోనే వేసుకుంటున్నా. జీడిపప్పు కూడా వేసుకుంటున్నా, కొత్తిమీర కూడా వేసుకున్నా. వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. రైస్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఈ దమ్ అవ్వాలి, బాగా ఉడకాలి. ఈ పేస్ట్ వేగింది బాగా. మిల్ మేకర్ వేసుకుందాం. కారం వేసుకోవాలి కొంచెం లైట్గా. ధనియా పౌడర్, సాల్ట్ సరిపడా. లెమన్ వాటర్ వేసుకుందాం. కొత్తిమీర. దీంట్లో పెరుగు వేయాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. పెరుగు లేదు, రైస్లో వేసిన. మీ దగ్గర ఉంటే వేసుకోండి. దగ్గరకు అయింది ఫ్రెండ్స్ బాగా. ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకున్నాం. దమ్ చేసుకున్నాం. చూసుకుందాం ఫ్రెండ్స్, దమ్ అయింది. బాగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నా ఫ్రెండ్స్. హరియాలి ఎగ్ పులావ్, మిల్ మేకర్ కర్రీ. మటన్ కర్రీ లాగానే వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్.
బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. హరియాలి ఎగ్ పులావ్ మిల్ మేకర్ మసాలా కర్రీ. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్ లాగా కుదిరింది. బాగుంది అసలు. మా బాబుకి తినిపిస్తున్నా ఫ్రెండ్స్. పెద్ద బాబుకి తినిపిస్తున్నా ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తాడు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ లాగొచ్చింది ఫ్రెండ్స్. బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.